నేను వడ్లకు బోనస్ ఇస్తున్నా అంటుండు. ఇస్తున్నా అంటే మహారాష్ట్రలో పోయి వడ్లకు బోనస్ అంటాడు, ఇక్కడనేమో బోనస్ కాదు 500 తుట్టు అవుతున్నది. 500 బోనస్ కాదు 500 తుట్టు అవుతున్నది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. మా గంగుల కమలాకర్ అన్న సివిల్ సప్లైస్ మంత్రి ఉండే, నేను ఆర్థిక మంత్రుంటి. వడ్ల కొనుగోలు సీజన్ వస్తుందంటే కేసీఆర్ నెల ముందు మీటింగ్ పెడుతుండే. మా ఇద్దరిని పిలిచి సంచులు ఏమైనాయి, ట్రైనింగ్ ఏమైతుంది, టార్పలిన్ కవర్లు ఉన్నాయా, మాయిశ్చర్ మీటర్లు ఉన్నాయా, అన్ని తయారు చేసుకోమని కమలాకర్ అన్నకి చెప్తుండే. మరి పైసలు తయారు పెట్టుండ్రి, వడ్లు కొనంగానే 24 గంటల్లో రైతుల అకౌంట్లలో పైసలు పడాలని నాకు చెప్తుండే, తయారు చేస్తుండే కేసీఆర్. అందుకే కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వడ్ల కొనుగోలుకు ఇబ్బంది రాలే. కానీ వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఎక్కువ చేతలు తక్కువ. ఏ ఒక్కటన్న హామీ నిలబెట్టుకుందరా? ఇవాళ సంజయ్ ఎందుకు పాదయాత్ర చేసిండు? గా వడ్లు కొనమని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసం ఇవాళ సంజయ్ గారు పాదయాత్ర చేసిండు. ఇవాళ కల్లాలలో 15 రోజులు 20 రోజుల నుంచి రైతులు కావలి కాస్తున్నారు. పొద్దుందాకా కోతుల భయం, పొద్దుమీకి అడవి పందుల భయం, ఎక్కడ అకాల వర్షాలు పడతాయో వడ్లు తడుస్తాయో అని ఒక ఆందోళనలో రైతులు ఉన్నారు. ఆ రైతులకు వడ్లు కొనాలి, ఆ రైతులకు మద్దతు ధర రావాలి, రైతులకు న్యాయం జరగాలని ఇవాళ సంజయ్ గారు మీకోసం పాదయాత్ర చేశారు. రేవంత్ రెడ్డి ఒక్క హామీ అని అమలు చేసిండా? ఆ రోజు ఎన్నికలప్పుడు మీ అందరికి గుర్తుండి ఉంటది, నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా, ఎలక్షన్లు నడుస్తున్నాయి. నేను ఒక మీటింగ్ లో మాట్లాడినా, నేను రైతు బంధు డబ్బులు ఇవ్వాలనే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, సోమవారం పొద్దున్నే రైతు బంధు డబ్బులు మీ బ్యాంకులలో పడతాయి, మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగుతాయని చెప్పిన. వీళ్ళు ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చిండ్రు, హరీష్ రావు పైసలు వేస్తా అంటుడు, దీన్ని ఆగబట్టాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేసి రైతులకు డబ్బులు పడకుండా చేసిండ్రు. రైతుల్లో కోపం వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి బయటకు వచ్చి, ఇగో ఇప్పుడైతే 10,000, మేము వస్తే 15,000 వేస్తా అని మాట్లాడిండు. పడ్డాయా? ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా వచ్చిందా? ఆ ఒక్కసారి పడ్డాయి కూడా అప్పుడు మేం తయారు చేసి బ్యాంకులు వేసేందుకు రెడీ చేసి పడ్డాయి తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి కూడా రైతు బంధు డబ్బులు పడలే. ఆ రైతు బంధు డబ్బులు పడాలి, నువ్వు ఇస్తానన్న 15,000 ఎప్పుడు ఇస్తావని అడగడం కోసమే మా డాక్టర్ సంజయ్ గారు పాదయాత్ర చేస్తా ఉన్నాడు. బోనస్ అన్నాడు, బోనస్ పడతలేదు, రైతు బంధు రాదు, రుణమాఫీ అయిందా? అదే అయిందా? ఆ రోజు ఏం చెప్పిండ్రు? డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం రుణమాఫీ మీద పెట్టా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా? పెట్టలే. పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, మేము గట్టిగా పట్టుకున్నాం. ఏమైంది రుణమాఫీ? బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు, సోనియా గాంధీ మాట అన్నావు, రాజీవ్ గాంధీ మాట అన్నావు, రాహుల్ గాంధీ మాట అన్నావు, నీ సంగతి ఏందని పట్టుకున్నావు. అప్పుడు ఆయన జనం ఓట్లేసేట్లేదని కొత్త డ్రామా మొదలు పెట్టిండు. అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో బాండ్ పేపర్లు, పార్లమెంట్ ఎన్నికలప్పుడేమో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు. ఇవాళ మనం ఏడున్నాం? జగిత్యాలు ఉన్నాం. ఈ జగిత్యాలకు 4 దిక్కుల 4 పవర్ఫుల్ దేవుళ్ళు ఉన్నారు, అలేనా? తూర్పున కోటిలింగాల శివన్న ఉన్నాడు, పడమరన మా రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు, ఇక ఉత్తరాన మన లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు, మన దక్షిణాన కొండగొట్ట అంజన్న ఉన్నాడు. ఈ 4 దేవుళ్ళ మీద కూడా ఒట్టి పెట్టి మోసం చేసిన మనిషి అంటామే. ఈ 4 దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని దేవుళ్ళను మోసం చేసిన మనిషి అంటామా? మరి ఏమంటాం? ఏమంటాం? అది మీకే వదిలేస్తేగా, నేను మీకే వదిలేస్తా. అయినా కొండగట్టు అంజన్నను మోసం చేసినోడన్నా బతికి బట్ట కడతాడా? కొండగట్టు అంజన్న ఊకుంటాడా? మరి ఇవాళ ఆయన 15 ఆగస్టుకు మాఫీ అన్నాడు. నేను ఛాలెంజ్ చేసిన, సరే
నా ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో 60 లక్షల మందికి మేలు జరిగితే సంతోషం, మా రైతులకు రుణమాఫీ అయితే సంతోషమని రేవంత్ రెడ్డి 15 ఆగస్టు కల్లా నువ్వు రైతులకు రుణమాఫీ చేయి, నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎలక్షన్ల పోటీ కూడా చెయ్య అని చెప్పిన. ఒకవేళ చెయ్యకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని అడిగిన. ఏమన్నాడు? సై అన్నాడు, తయారన్నాడు. మరి అయినా అదే మీ ఈడ ఎంతమందికి రుణమాఫీ అని చెప్పుంది. కానోళ్ళు శైలావట్టు చూస్తా, రైతు రుణమాఫీ కానోళ్ళు శైలావట్టుర్రే, ఇవో ఇంతమందికి కాలే. ఏమంటాడు ఆయన? హరీష్ రావు నువ్వు రాజీనామా చేయి అంటాడు. మరి అయిందా? 15 ఆగస్టుకి కాలే. అయినా నేను ఇడిచిపెట్టలే, ఎంబడబడ్డా. దసరా పండుగకు చేస్తామని లీకులు ఇచ్చిండ్రు. పోనీ దసరాకి అయిందా? దసరా దాటినాక దీపావళి అన్నాడు, అయినాలే. ఇప్పుడు మళ్ళా కొత్త డ్రామా, డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డేకి చేస్తామంటాడు. అంటే ఏడాది ఇప్పుడు అది మిత్తి ఎవరి మీద పడుతుంది? ఇప్పుడు అయినా కొద్ది మందికి కూడా ఏమైంది, డిసెంబర్ 9 అని నువ్వు 15 ఆగస్టుకు పావుల మందికి చేసినావు. ఆ చేసిన వాళ్ళకి కూడా మిత్తి మీద వేసినావా లేదా? బ్యాంకు వాళ్ళు ఏం చేసిండ్రు? 30,000, 40,000, 50,000 మిత్తి కట్టినాకనే బ్యాంకుల నీ ఖాతాలో పైసలు జమ కట్టిండ్రు. రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు అయిన కొద్ది మందికి కూడా మిత్తి భారం పడ్డది. ఇంకా ఈ పుణ్యాత్ముడు 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుర్రు అన్నాడు. పాపం కొంతమంది నమ్మి కట్టిండ్రు. ఇవాళ బంగారు పెళ్ళ భార్య పెడలు ఉన్న బంగారం అమ్మి కట్టిండ్రు కొందరు, 3 రూపాయల మిత్తికి తెచ్చి కొందరు కట్టిండ్రు. ఇవాళ ఆ మాఫీ అయితే కాలే కానీ మిత్తి అయితే పెరుగుతున్నదయ్యా, పెరుగుతలేదా? ఈయన నమ్మి కట్టిన దానికి మాఫీ కాలే కానీ మిత్తి పెరుగుతుంది. అయినా నాకు తెలియక అడుగుతా, ఎందుకు కట్టాలి? కట్టుడు ఎందుకు? నువ్వు చేస్తానన్న 2 లక్షల రూపాయలు సీదా రైతుల అకౌంట్లలో జమ చేయి. దానికి నువ్వు మీద కట్టుడు ఎందుకు? ఏం అవసరం? ఏ నిబంధన నీకు అడ్డం వచ్చింది? ఎందుకు రైతుల్ని కట్టుమని అడుగుతున్నావో నేను అడుగుతా ఉన్నా. అవసరం లేదు. నీవు చేయచేతగాక ఎవరికన్నా కట్టుడు లేట్ అయితే ఎగవేద్దామని చెప్పి మోసం చేయడం కోసం కట్టుడు దుకాణం పెట్టావు. ఇలా రైతులు కట్టవలసిన అవసరమేంది? నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రూపాయలు రైతుల ఖాతాలు జమ చేయి. ఆ రోజు ఏం చెప్పిండే? కేసీఆర్ మాఫీ చేసిండు, మళ్ళా ఉరుకుర్రి, బ్యాంకులలో లైన్లు కట్టుర్రి, జల్లి అప్పులు తెచ్చుకోర్రి, నేను రాగా 9 తారీఖు మాఫీ చేస్తా అన్నాడు. నమ్మితే ఏమైంది? వెనకటికి కూడా నమ్మి నాన్న వస్తే పుచ్చులైందట. ఈ రేవంత్ రెడ్డి నమ్మితే ఇవాళ రైతుల్ని ఇవాళ మిత్తిలు పెరిగి వడ్డీల భారం రైతుల మీద పడతా ఉంది. రైతుల్ని మోసం చేసిండు, ఏ ఒక్క హామీ అమలు చేయలే. కానీ అదే మన కేసీఆర్ ఎన్నికల్లో ఓట్లప్పుడు చెప్పలే, మేనిఫెస్టోలో పెట్టలే, ఎలక్షన్ ఉపన్యాసాల్లో చెప్పలే. కానీ రైతుకు అవసరం అనుకుంటే ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధించి చూపించిండు కేసీఆర్. ఓట్ల కోసం చెప్పిండు ఆ కేసీఆర్, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండు ఆ కేసీఆర్. ఎలక్షన్లు చెప్పకపోయినా, ఓట్ల కోసం చెప్పకపోయినా 72,815 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చిండు కేసీఆర్. కరోనా వస్తే ఆమ్దాన్ లేదు, ఆదాయం తగ్గింది, లాక్డౌన్ పెడితే మొత్తం దుకాన్లు బంధు, ఎక్కడో అక్కడ ఇళ్లలోనే ఉన్నాం. కరోనా వచ్చినా లాక్డౌన్ పెట్టినా కేసీఆర్ గారు రైతు బంధు ఆపినాడే. నాట్లు పడక ముందే, వాన చినుకులు పడంగానే టింగున మీ ఫోన్లు మోగినాయి, రైతు బంధు డబ్బులు మీ అకౌంట్లలో పడ్డాయి. ఇప్పుడు ఎందుకు పడాయి రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. డబ్బులు లేవంటాడు. మరి మూసి ప్రక్షాళనకు 1,50,000 కోట్లు యాడికేలు వస్తాయి రేవంత్ రెడ్డి? రైతులకి ఇవ్వమంటేనే రావా? బోనస్ అడిగితే లేవంటావు, రైతు బంధు అడిగితే లేవంటావు, కానీ మూసికి మాత్రం 1,50,000 కోట్లు వస్తుంది అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా కేసీఆర్ ఎన్నికల్లో 24 గంటల కరెంట్ ఇస్తా అని హామీ ఇయ్యలే. కానీ ఆయన కష్టపడ్డాడు, మెదడును గరగబెట్టిండు. రైతుల కోసం 24 గంటల కరెంట్ ఇస్తా అని అసెంబ్లీలో శపథం చేసిండు కేసీఆర్. ఆ రోజు నేను, ఈశ్వరన్న, మేమందరం అసెంబ్లీలో ఉన్నాం, కమలాకర్ అన్న, మేమే పరిశాన్ అయినాం. మళ్ళా 6 నెలల్లో నేను రైతులకు కూడా బాయికాడు 24 గంటల కరెంట్ ఇస్తాను కేసీఆర్ అంటే
మేం భయపడ్డాం. ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి ఉండే ఆ రోజు ఆయన లేచి మాట్లాడిండు, అగో ఇన్నేళ్లు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మాతో కాలే కానీ అగో నువ్వు 6 నెలలు లెక్కిస్తావు 24 గంటల కరెంట్ అన్నాడు. నువ్వు గిట్ట 24 గంటల కరెంట్ ఇస్తే చిత్రమే అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? చిత్రమైందా విచిత్రమైందా? ఇచ్చి చూపించిండా లేదా? 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు. చెరువులు బాగా చేసిండు. మండలంకి ఒక గోడౌన్ కట్టిండు. ఏ మండలం కన్నా పోండి మీరు, ఈ రాష్ట్రంలో ప్రతి మండలంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు కట్టించిండు కేసీఆర్. మీ వరద కాలువ చుక్క నీళ్ల కోసం వరద కాలువలో తన్లాడదాం, ధర్నాలు చేద్దాం, రోడ్లు ఎక్కటోళ్ళం. అరే జగిత్యాలకు మంచినీళ్ళు కావాలంటే కూడా ధర్నాలు చేద్దాం. కానీ వరద కాలువకు కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ పెట్టి వరద కాలువను రిజర్వాయర్ గా మార్చిండు కేసీఆర్. వరద కాలువకు తూములు పెట్టి మీ చెరువులన్నీ నింపి 2 పంటలు పండించిండు కేసీఆర్. రైతు బంధు ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు, సకాలంలో మరి పంటలు కూడా కొన్నాడు కేసీఆర్. ఇట్లా రైతులకు ఎన్నో మంచి పనులు చేస్తే అందుకే కేసీఆర్ ఏమంటారు? రైతు సీఎం మా కేసీఆర్ అంటారు. రైతు సీఎం గా ఈ దేశంలో మన కేసీఆర్ పేరుందిండు. మరి రేవంత్ రెడ్డికి ఏం పేరు వచ్చింది? ఏం పేరు వచ్చింది? బూతుల సీఎం రేవంత్ రెడ్డి. రైతు సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం గా ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నాడు. ఏమన్నా చేసిన పని ఏమైనా ఉన్నదా? బూతులు తప్ప. మా సీనన్న చెప్పినట్టు, మా కమలాకర్ అన్న చెప్పినట్టు నీ కండ్ల గుడ్లు ఉడవిక్తా, గోటీలాడతా, నీ పేగులు వీక్తా, మెడలేసుకొని తిరుగుతా, నిన్ను సింతపండు వ్యక్తి తొక్కినట్టు దొక్కుతా, గివి తప్ప ఒక్కటన్నా పనికొచ్చే పని చేసిండా? బూతుల సీఎం. రైతుల సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం రేవంత్ రెడ్డి అయింది. అవునా కాదా? ఇలా ఆయన మూసీ మీద మాట్లాడతాడు. మొన్న పాదయాత్ర చేసిండు మూసీ మీద. మూసీ మీద పాదయాత్ర చేసి ఆయన అంటాడు, ఇది ట్రైలరే. నేను చెప్తున్నా, ఇవాళ మా డాక్టర్ సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే. రేపు ముంగట్టున్నది 70mm సినిమా. రేవంత్ రెడ్డి జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ 25 కిలోమీటర్లతో ట్రైలర్ స్టార్ట్ అయింది. జగిత్యాలంటేనే ఇది పోరాటాల కిల్లా.